విద్యార్థులంతా తమ తమ ప్రదర్శనలతో స్కూల్ లెవెల్ మండల్ లెవెల్ అయిపోయి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ నుంచి మళ్ళీ స్టేట్ లెవెల్కి వెళ్ళడం జరుగుతుంది. చాలా సంతోషము. వాళ్ళలో ఉన్న సృజనాత్మకతను బయటికి తీసి ఎలా చేస్తే ఎలా ఉంటుందనేది బాగా, అంటే ఈరోజు టెక్నాలజీ బాగా పెరిగిపోయింది, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉపయోగించుకోవచ్చు అన్న వాటిపైన కూడా ఎన్నో ఫైట్ చేయడం చాలా సంతోషదగ్గ విషయము. ఇంకా పిల్లలు చాలా ముందుకెళ్ళాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు టెక్నాలజీ కూడా చాలా ఎక్కువైపోయింది. దీంట్లో బాగా రాణిస్తుంటే చదువులో కూడా అలాగే రాణిస్తుంటారని కూడా నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు చదువు ఎంతో ముఖ్యం. మనము మొట్టమొదట చదువుపైనే దృష్టి కేంద్రీకరించాల. మన భవిష్యత్తుని నిర్ణయించేదే చదువు. ఈరోజు పోటీతత్వం కూడా చాలా ఎక్కువైపోయింది. గతంలో అయితే 60% మార్క్స్ వస్తే ఫస్ట్ క్లాస్ అనే రకంగా ఉండేది. ఇప్పుడు అలా కాదు, 99%, 100% వస్తేనే అంత పోటీతత్వం ఎక్కువైపోయింది. అంతేకాకుండా ఎన్నో రంగాలు ఉన్నాయి. మీరు ఏ రంగాన్ని అయితే ఎంచుకుంటారో ఆ రంగంలో బాగా కష్టపడి పైకి రావాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒక డాక్టర్స్, ఇంజనీర్స్ అలాగే కాకుండా సైన్స్, మీరు సైంటిస్టులు కావచ్చు, ఏ రంగాన్నైనా కానీ ఆ రంగంలో మీరు ఎంచుకున్న రంగంలో బాగా రాణించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు పుల్లయ్య సార్ గారు ఎన్నో స్కూల్స్, ఈరోజు రవీంద్ర స్కూల్స్ అయితేనేమి, రిడ్జ్ అయితేనేమి, అబ్బాస్ నగర్లో ఉన్న స్కూల్, ఇక్కడ కొత్తగా గ్లోబల్ స్కూల్ కూడా ఏర్పాటు చేసి, అంటే మనం పెద్ద పెద్ద పట్టణాలకు చాలామంది హైదరాబాదు, బెంగళూరు, చెన్నై అట్లా అంటుంటారు. అలా వెళ్ళడానికి అవసరం లేకుండా ఇక్కడనే మనకు అంత మంచి అట్మాస్ఫియర్తో ఇక్కడ ఈ సౌకర్యాలన్నీ కల్పిస్తూ ఉన్నారు. కార్పొరేట్ స్కూల్స్ మనం అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. మన కర్నూలులోనే ఇన్ని వసతులతో ఇంత ఆధునికంగా మనకి ఇక్కడ కూడా మంచి పెద్ద విశాలమైన గ్రౌండ్స్తో కూడా ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి మన కర్నూలు ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కూడా రాణిస్తూ ఉన్నా. రవీంద్ర స్కూల్స్, మన పుల్లయ్య సార్ గారు అన్నిట్లలో కూడా, అంటే ఒక చదువులో కాదు, క్రీడలకు కూడా మంచి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఇట్లా సైన్స్ ఫెయిర్స్కి మంచిగా ఆతిథ్యం ఇస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి టోర్నమెంట్, డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్లో జరిగే వాటికి కూడా ఆతిథ్యం ఇచ్చి అన్ని రంగాల్లో మేము మీకు సహాయ సహకారాలు అందిస్తామని ముందుకు వస్తున్నందుకు కూడా ఈ రవీంద్ర స్కూల్ సంస్థలకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ముందు కూడా మీ సేవలు ఇలాగే కొనసాగాలని కూడా నేను కోరుకుంటున్నా. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆతిథ్యం ఇచ్చి ఇంత విజయవంతం చేసిన మీకు అందరి సపోర్టుతో ఈ కార్యక్రమం విజయవంతం కావడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసి, ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.